ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో చిచ్చు పెట్టేలా ఉన్న వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేశామని, అలాగే ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదని హెచ్చరించారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, ముషీరాబాద్ శాసనసభ్యులైన ముఠా గోపాల్ గారి యొక్క నాయకత్వంలో డీజీపీ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం. నిష్పక్షపాతంగా, నిర్దగ్ధంగా సమాజంలో అశాంతి రెచ్చగొట్టే విధంగా, రెండు రాజకీయ పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టి సమాజంలో హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన సుమోటో కేసులు పెట్టాలని చెప్పని, ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రచారం చేసినటువంటి ఒక సామాజిక మాధ్యమాలపైన, మీడియా మాధ్యమాలపైన తగు కేసులు పెట్టాలా అని చెప్పని డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ వినతి పత్రం ఇవ్వటమైంది. ఇవాళ డీజీపీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, ముషీరాబాద్ శాసనసభ్యులైన ముఠా గోపాల్ గారి యొక్క నాయకత్వం